హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చేపల వేపుడండి. పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో చెప్తాను. చేప ముక్కలకు ఈ మసాలాని వేసి బాగా పట్టించి ట్రై చేయండి. ఈ చేప ముక్కలు టేస్ట్ అంత బాగుంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్దాం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, ఇది ఆప్షనల్ మాత్రమేనండి, అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు, అర టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ నిమ్మకాయ రసం, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల చేప ముక్కలు క్రిప్సీగా వస్తాయండి. ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చేప ముక్కలకు పట్టేటట్లుగా ఈ మసాలాని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతటిని చేప ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు ఈ మసాలాని కొద్దిగా చేతిలోకి తీసుకుని చేప ముక్కలు అన్నింటికీ బాగా పట్టించాలి. ముక్కకు మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలండి. అప్పుడే ముక్క మనం తినేటప్పుడు మసాలాని పీల్చుకొని చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. చూడండి, చేప ముక్కలన్నింటికి ఈ మసాలా పేస్ట్ని బాగా పట్టించాలి. ఇలా పట్టించిన చేప ముక్కలను 2-3 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే 1 గంట అయినా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే చేప ముక్కలకి మసాలా పట్టి తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలాను 2 వైపులా బాగా పట్టించాలి. తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చేప ముక్కలను దీనిలో పెట్టుకోవాలి. మంటను లో టు ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. వీటిని వెంటనే తిప్పుకోకూడదండి. ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా వేసుకుని చేప ముక్కలను వేయించుకోవచ్చు. ఎలాగైనా వేయించుకోవచ్చండి. ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఈ చేప ముక్కలు ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటాయి. ఇలా 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేయాలి. వేడివేడిగా తింటే క్రిప్సీగా భలే బాగుంటాయండి ఈ చేప ముక్కలు. చూడండి, ఇలా వేగిన వాటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చివరిగా కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని చేప ముక్కలపై వేస్తే ఈ కరివేపాకు స్మెల్ చేప ముక్కలకు పట్టి భలే టేస్ట్గా ఉంటుంది. ఈ చేప ముక్కలు బయట క్రిప్సీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.